వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నా, కానీ నార్మల్గా మాట్లాడలేను. నాకు కొంచెం దోశ అయినాలనిపించింది అని చెప్పి వచ్చిన. దోశ తినుకుంటా మాట్లాడాలి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈరోజు అయితే కొన్ని మాట్లాడతా తినుకుంటూ. నా బాధ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన. నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, వీడియోస్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ లేరు. చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఎవరికి తెలియదు కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు, దేనికి వీడియోస్ అవసరమా అని మాట్లాడతారు. వాళ్ళకంతా తెలియదు. మా పేరెంట్స్కి చెప్పినా కూడా ఎందుకు వీడియోస్ అంటారు. కానీ నాకేమో చేయాలని ఉంది, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. జాబ్ చేసిన కూడా నాకు అంత అంటే జాబ్ చేసిన ఫీలింగ్ అది మంచిగా లేదు. నాకు చేసిన కూడా అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేదు. నాకు అసలు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు. జాబ్ కూడా మానేస్తా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చేసి పెడదాము అనుకుంటున్నా. నన్ను అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఇప్పటి నుంచే సబ్స్క్రైబ్ చేసుకున్నా. కొంతమంది నా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుసు. మా పిన్నిలు కానీ అన్నయ్య వాళ్ళు కానీ అందరు ఉన్నారు కదా. ప్లీజ్ నా కోసం, ఈ చిట్టి పాపాయి కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక 10 మందికి 100 మందికి అని చెప్తా, ఒక 2-3 మెంబర్స్కి అయినా సరే మీరు షేర్ చేయండి. వాళ్ళని కూడా షేర్ చేయమన్నారు, కానీ లైక్స్ మాత్రం చేయండి ప్లీజ్. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఒకటి మాత్రం నాకు చెయ్యాలని హెల్ప్. నాకు యాక్చువల్లీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ ఫీల్డ్లో పోదాం అనుకున్నాను. నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేసినాం. నాకు మాత్రం ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం కదా, అందరి వీడియోస్ చాలా మందిని కూడా కలిసిన యూట్యూబర్స్ ని. వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది, అరే యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తే ఈజీగా క్లిక్ అవుతాము అనేసి. సో కొంచెం నాకు హెల్ప్ చేస్తారని, నన్ను కొంచెం ఏమంటారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నా వీడియో నా కంటెంట్ వచ్చేసి చెప్పొద్దు అనుకున్నా, బట్ చెప్తాను. నేను అందరిలా దాచిపెట్టి అట్లా ఏం చేయ. ఏంటంటే నేను ఎక్కువ ఫుడ్ గురించి, కొత్త ప్లేసెస్ ఎక్కడ తిరిగినా సరే, నేను ఎక్కడికి పోయినా సరే మీకు కొత్త ప్లేసెస్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తా, స్ప్రెడ్ చేస్తా. నేను మీతో మాట్లాడుకుంటా దీని టేస్ట్ ఇప్పుడు మర్చిపోయినా. టేస్ట్ ఇది యావరేజ్ ఉంది. ఇది నేను ఎక్కడ తింటా అంటే నందిని ఉడిపిలా ఉంటుంది, అందులోనే తింటా. బాగుంది, యావరేజ్ ఉంది. దీని కాస్ట్ ఏంటంటే 60 రూపీస్. ఏముంటుంది తెలుసా, ఇలా ఆలూ కర్రీ, దోశ, సాంబార్, చట్నీస్ అంతే. యాక్చువల్లీ నాకు దోశ కంటే నాకు వడ ఎక్కువ ఇష్టం. వడ చాలా ఇష్టం. దానికి 80 రూపీస్ అయినా సరే కొనుక్కొని తినేదాన్ని. కానీ ఇప్పుడు వడ లేదు, ఇక్కడ వడ లేదు. ఉంటే ఇప్పుడు తినేదాన్ని, చేయలేదంట. సో ఇక దోశ తీసుకోవాల్సి వచ్చింది. నాకు పిచ్చి ఇష్టం. 80 రూపీస్ అయినా సరే పెట్టి అంత కాస్ట్ పెట్టానా నేను తింటా. యావరేజ్ ఉంది, నార్మల్ ఉంది, బాగానే ఉంది, తినొచ్చు. చాలా మంది వస్తారు, తింటూనే ఉంటారు. నెక్స్ట్ చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నాం. చికెన్ బిర్యానీ తినాలా వద్దా అనుకునే వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి. తినవా? అయిందా? అయితే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా మంచి కంటెంట్ తీసుకుంటా. మా ఫ్యామిలీలో కూడా బ్లాగ్స్ చేస్తాం, ర్యాంక్ వీడియోస్ కూడా చేస్తాం. అంటే మా ఫ్యామిలీ ఎట్లుంటారు, ఇప్పుడు ముందు ఒక ఫెస్టివల్ వస్తుంది, ఆ ఫెస్టివల్ అప్పుడు అందరు ఇంట్రడ్యూస్ చేస్తా. వాళ్ళు ఎట్లుంటారు, అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారని అన్ని చూపిస్తా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒక 2 days తర్వాత ఒక మంచి వీడియో వస్తుంది. మీరు చూసి ఏమంటారో నాకు తెలియదు, నాకైతే కొంచెం బాధ అవుతుంది ఆ వీడియో గురించి చెప్తే. కానీ తప్పదు, అట్లాంటివి కొన్ని లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. చెప్తా మీకు అది కూడా. 2 days తర్వాత ఆ వీడియో వస్తుంది, చూడండి. అందరూ చూసి లైక్ చేయండి ప్లీజ్. కొంచెం అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్.